హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 22. గీత ర్యాబిట్ గడిని తీసుకుని గార్డెన్ ఏరియాకి వెళ్ళగానే అందరూ చిన్నగా అక్కడికి వస్తారు. వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఆనంద్ గారు, సిద్ధార్థ్ గారు కొంచెం లేటుగా వచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఫ్రెష్ అయ్యి వచ్చిన సిద్ధార్థ్ గారు, విరాజ్, ఆకాష్ కూడా రావటంతో వాళ్ళని చూసి, చిన్న, ఈ రోజు నేను బంగారాన్ని, మేఘనాన్ని బయటికి తీసుకువెళ్ళాలి అనుకున్నా. నాకు కొంచెం హెడేక్ గా ఉంది. నువ్వు, ఆకాష్ వాళ్ళని బయటికి తీసుకుని వెళ్ళండి అంటారు ఆయన, విరాజ్ కళ్ళల్లోకి చూస్తూ. దానికి గీత, అయ్యో అభి, నీకు హెడేక్ గా ఉంటే బయటికి ఎందుకు వెళ్ళటం? అయినా నువ్వు హెడేక్ గా ఉంటే మెడిసిన్ వేసుకున్నావా లేదా అని కంగారుగా గీత ఆయన్ని అడుగుతూ ఉంటే, సిద్ధార్థ గారు గీత ప్రేమకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నేను కొంచెం రెస్ట్లెస్ గా ఉన్నాను బంగారు, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నేను నిన్ను బయటికి తీసుకుని వెళ్తాను అని మాట ఇచ్చాను కాబట్టి నిన్ను ఖచ్చితంగా బయటకు తీసుకుని వెళ్లాల్సిందే. అందుకే రా చిన్న అడిగాను. ఒకవేళ ఇప్పుడు నువ్వు విరాజ్ వాళ్ళతో వెళ్ళను అంటే నేనే తీసుకుని వెళ్తాను అని సిద్ధార్థ్ గారు చెప్పడంతో, గీత ఇంక సిద్ధార్థ్ గారు అలా చెప్పడంతో అయోమయంలోనే వెళ్తాను అన్నట్టు తలూపుతుంది, చేసేదేమీ లేక. ఇంక విరాజ్ వైపు చూసి, చిన్న, గీత వాళ్ళని బయటకు తీసుకుని వెళ్ళడం నీకు ఓకే కదా అంటారు సిద్ధార్థ గారు. విరాజ్ కి వాళ్ళ మామ కావాలని అలా అంటున్నారని అర్థమై చిన్నగా నవ్వి, ఫ్రెష్ అప్ అయి వస్తాను మామ అని వెళ్తాడు. విరాజ్ వెనకాల ఆకాష్ మేఘతో బయటికి వెళ్ళొచ్చు అని హుషారుగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళవి. ఇదంతా చూస్తున్న మేఘనాకి మాత్రం చాలా అనుమానంగా ఉంటుంది. కానీ నిజం తెలియకుండా అనుమానించడం కరెక్ట్ కాదని ఇంకా అదంతా తెలుసుకుని గీతతో చెప్పాలి అనుకుంటుంది మేఘన. సిద్ధార్థ గారు గీత, మేఘనాని కూడా రెడీ అవ్వమని చెప్పడంతో నలుగురు రెడీ అయ్యి ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్పి సిద్ధార్థ గారిని రెస్ట్ తీసుకోమని బయటికి కారులో బయలుదేరుతారు వీళ్ళు నలుగురు. ఆకాష్ గీత వాళ్ళని చూస్తూ ఎక్కడికి వెళ్దామని అడుగుతాడు. అప్పటికే ఆకాష్ తో బయటికి వెళ్తున్నాను అని ఆనందంలో ఉన్న మేఘన, నీ ఇష్టం అక్కి అంటుంది. అది విని అలా అందరి ముందు అన్నందుకు ఆకాష్ షాక్ అయితే విరాజ్ ఆకాష్ వైపు చూసి టీజింగ్ గా నవ్వుతాడు. గీత కళ్ళు పెద్దవి చేసి మేఘన వైపు చూడడంతో అందరి ఫేస్లు చూసి తను అన్నది అర్థమై ఏదో అలా అనుకోకుండా వచ్చేసింది. సారీ ఆకాష్ సార్ అని అంటుంది మేఘన. ఆకాష్ ఇక విరాజ్ నవ్వడంతో చిరు కోపంగా చూస్తూ, ఇట్స్ ఓకే మేఘన అంటాడు. గీతకి డౌట్ వచ్చినా తను చెప్పాలి అనుకుంటే తనే చెప్తుందని ఆగిపోతుంది. విరాజ్ ఈ మాటల్లో ఉండగానే స్పైసీ ఫుడ్ దొరికే రెస్టారెంట్ కి తీసుకొచ్చాడు. గీత ఆ రెస్టారెంట్ ని చూసి అక్కడ కూడా మామూలు రెస్టారెంట్ లాగానే ఫుడ్ ఉంటుంది అనుకుని సైలెంట్ గా లోపలికి వెళ్తుంది. అందరూ ఆర్డర్ ఇచ్చి గీతని కూడా ఇవ్వమనడంతో డల్ గా చికెన్ బిర్యానీ అంటుంది. ఇంతలో మేఘనాకి రామ్ గారి నుంచి ఫోన్ వస్తుంది. రేపు వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళాలి అని. మొన్న ఆవిడ వచ్చింది కూడా పని మీదనే. మేఘన మాట్లాడుతూ, కానీ నాన్న గీతతో ఒకసారి మాట్లాడండి అని ఫోన్ ఇవ్వగానే రామ్ గారు గీతకి కూడా విషయం చెప్పి ఇద్దరిని రమ్మంటారు. దానికి గీత, లేదు మామ, నేను రాలేను, మేఘన వస్తుంది, అక్కడికి రావడం నాకు ఇష్టం ఉండదు అంటుంది. మరి నువ్వు ఒక్కదానివే అవుతావు కదరా, సరే మేఘన కూడా నీతో పాటు ఉంటుందిలే అంటారు రామ్ గారు. గీత, లేదు మామ లేదు, నేను ఆశ్రమం దగ్గరికి వెళ్తాను, మేఘన వస్తుంది మీతో అంటుంది గీత. సరే రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలిరా, అందుకే ఇప్పుడు వచ్చి తీసుకెళ్తాను మేఘనాన్ని. లేదు మామ, మేము బయట ఉన్నాం, తర్వాత నేను కాల్ చేసినప్పుడు రండి అని ఫోన్ పెట్టేస్తుంది గీత. కాల్ కట్ చేసి చూడగానే మేఘన కోపంగా, నేను మాత్రం వస్తానని ఎందుకు చెప్పావు, నేను వెళ్తే నువ్వు ఒక్కదానివి కావా అని అంటుంది. దానికి గీత, నేను ఆశ్రమానికి వెళ్తాను, అప్పుడు ఒక్కదాన్ని కాను అని అనగానే విరాజ్ గీత ఆశ్రమానికి వెళ్తా అన్నందుకు సీరియస్ గా గీతను, మా ఇంట్లోనే ఉంటుంది మేఘన, నువ్వు హ్యాపీగా వెళ్ళరా అని అంటాడు గీతని చూస్తూ. గీత, లేదు సార్, నేను ఆశ్రమానికి వెళ్తాను, అందరినీ చూసి చాలా రోజులవుతుంది, నీకు అలా అనిపిస్తే రేపు ఈవినింగ్ నేను తీసుకుని వెళ్తాను,
అక్కడ వాళ్ళని చూసి రిటర్న్ అవుదాం అంటాడు విరాజ్. విరాజ్ అలా అంటాడని ఎక్స్పెక్ట్ చేయదు గీత. ఎందుకంటే అందరూ తనతో పాటు అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చేవారే, కానీ విరాజ్ ఎప్పుడూ కూడా రాలేదు. దానికి గీత ఏం సమాధానం చెప్పకముందే ఆర్డర్ రావటంతో అందరూ తింటూ ఉంటారు. గీత ఎలా ఉంటుందోనని ఒక స్పూన్ తినగానే స్పైసీగా తనకు నచ్చిన విధంగా ఉండడంతో ఇంకేం మాట్లాడకుండా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తింటుంది. మేఘ వాళ్ళది కూడా తినడం అయిపోవడంతో మేఘన, నేను నాన్నకి కాల్ చేస్తాను, వచ్చి తీసుకెళ్తారు అంటుంది. నీకు ఎలాంటి అబ్జెక్షన్ లేకపోతే ఆకాష్ నేను డ్రాప్ చేస్తాడు మేఘన. నేను డ్రైవర్ కి కాల్ చేస్తాను, మేము వెళ్లేలోపు కార్ తీసుకుని వచ్చేస్తాడు, మేము అందులో ఉంటాము అంటాడు విరాస్. దానికి మేఘన ఆకాష్ వైపు చూస్తే నాకు ఓకే అంటాడు. వెంటనే గీత వైపు చూడగానే, గీత తొందరగా మీ అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిరా అంటుంది. ఈ టైంలో మళ్ళీ రామ్ గారు రావటం ఇబ్బంది అని ఇంకా మేఘన గీతకి బాయ్ చెప్పి ఆకాష్తో వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళాక గీత విరాజ్ ని పట్టించుకోకుండా చాలా స్లోగా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది. ఫస్ట్ నుంచి గీతని అబ్జర్వ్ చేస్తున్న విరాజ్ కి గీత అలా తినడం చూస్తూ ఉంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది. ప్రపంచాన్ని పట్టించుకోకుండా తింటున్న గీత పక్కనే టేబుల్ దగ్గర ఏదో గొడవ అవటంతో నోటు వరకు తెచ్చిన స్పూన్ ని అలా ఉంచి అటువైపు చూస్తుంది ఆశ్చర్యంగా. విరాజు గీతకి దగ్గరగా ఉండి తన చేతిలో ఉన్నది తినేశాడు. తన చెయ్యి కదలికకి స్పూన్ వైపు చూసి విరాజ్ వైపు చూసిన గీతకి ఏమీ తెలియనట్టే మామూలుగా కూర్చుని ఫోన్ చూస్తూ ఉన్నాడు. విరాజ్ ఇదంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోయింది. గీత అయోమయంగా చూస్తూ ఉండడంతో విరాజ్ అప్పుడే గీతని చూస్తున్నట్టు, గీత అయిపోయిందా, వెళ్దామా అని అడుగుతాడు విరాజు. గీతకి ఏమీ అర్థం కాదు. అయిపోయింది అన్నట్టు తల ఊపడంతో బిల్ పే చేసి ముందు గీత ఆ వెనుకే విరాజు బయటికి నడుస్తూ ఉంటారు. విరాజ్ ముందు నడుస్తున్న గీతని చూస్తూ రెండు హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకుని ఇందాక తన గీత చేతిలో ఫుడ్ తిన్నప్పుడు గీత అమాయకంగా నా చాక్లెట్ ఎవరు తిన్నారు అన్నట్టు ముద్దుగా చూసిన గీత ఫేస్ గుర్తొచ్చి అప్పటి వరకు కష్టంగా అబ్బుకున్న నవ్వుని తనని చూస్తూ క్యూట్ గా కార్నర్ స్మైల్ చేస్తూ బయటకు వచ్చారు. కారు ఇంకా రాకపోవడంతో విరాజ్ గీత వంక చూస్తూ షెల్ వి వాక్ అని అంటాడు. గీత విరాజ్ జరగడంతో ఏమీ మాట్లాడకుండా విరాజ్తో కలిసి ముందుకు నడుస్తుంది. స్ట్రీట్ లైట్స్ వెలుగు అప్పుడప్పుడు వచ్చిపోయే వెహికల్స్ సౌండ్ తో ఇద్దరు ఒకరికొకరు తగలకుండా ఇద్దరి మధ్యలో హాఫ్ డిస్టెన్స్ మాత్రమే మెయింటైన్ చేస్తూ సైలెంట్ గా నడుస్తున్నారు. ఎక్కువసేపు సైలెంట్ గా ఉండలేని గీత విరాజ్ అంటే తెలియని భయం ఉన్నా ఆ క్షణం పక్కన పెట్టి మీరెందుకు ఎప్పుడు సైలెంట్ గా ఉంటారు లేదా సీరియస్ గా ఉంటారు అని అడుగుతుంది. విరాజ్ గీత తనకు తానుగా మాట్లాడడంతో చిన్న స్మైల్ తో తల తిప్పి చూస్తాడు తన వైపు. తను అలా అడగడం వలన విరాజ్ కి కోపం వచ్చిందేమోనని చూస్తున్న గీతకి విరాజ్ స్మైల్ చేస్తూ ఉండడం చూసి అలానే తనమై తత్వంలో చూస్తూ మీ స్మైల్ చాలా బాగుంటుంది విరాజ్ సార్ అంటుంది. అది వేరే ఎవరైనా అలా అంటే కన్ఫర్మ్ గా విరాజ్ కి కోపం వచ్చేది. కానీ గీత నుండి అలాంటి వర్డ్స్ వినడంతో విరాజ్ పక్కకి తిరిగి బ్లష్ అవుతూ తనని తన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. విరాజ్ అలా సడన్ గా పక్కకి ఎందుకు తిరిగాడో అర్థం కాక విరాజ్ ముందుకు వెళ్లి నిలబడి ఏమైంది సార్, నేనేమైనా తప్పుగా మాట్లాడ్డానా అంటుంది గీత. విరాజ్ తనని తను కంట్రోల్ చేసుకోవడానికి ముందుకు నడుస్తూ గీతతో తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఇక శశి అత్తయ్య ఉన్నప్పుడు రోజులు కూడా చాలా సంతోషంగా గడిచిపోయేవి గీత. నేను అమ్మ దగ్గర ఎంత కంఫర్ట్ గా ఉండేవాడనో అత్త దగ్గర కూడా అలానే ఉండేవాడిని. ఇంకా మా అందరి లైఫ్ లోకి ఏంజెల్ రాబోతుంది అని తెలిసాక లైఫ్ ఇంకా హ్యాపీగా మారిపోయింది. కానీ వన్ డే సడన్ గా మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ రోజు నుంచి మామ ఎప్పుడు కూడా బయటకు వచ్చేవాడే కాదు. కొన్ని రోజులకి వచ్చినా నాతో తప్ప ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడే కాదు. నేను అందరితో మాట్లాడడం తగ్గించేశాను. ఆకాష్తో తప్ప ఎవరితో మాట్లాడకపోయేవాడిని. ఫ్యామిలీ, బిజినెస్, మామ, ఆకాష్ ఇదే నా లైఫ్ అయిపోయింది గీత. కానీ నువ్వు వచ్చాకే మామలో చేంజ్ వచ్చింది. విరాజ్ గీత చేయి పట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సో మచ్. నీ వల్లే మా లైఫ్ అంతా చేంజ్ అయ్యింది. మామలో కూడా ఇంత మార్పు వచ్చింది అని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్తాడు.
మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. అలానే స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.